ఆఫీస్కు పోయిన కొడుకు ఇంటికి వచ్చుడు ఓ అర్ధగంట ఆలస్యమైతేనే అయ్యో ఇంకా రాకపాయే బస్సు దొరకకుండా వచ్చినా ట్రాఫిక్ గిన జామ్గా వచ్చినా ఆ నమ్మ పానం అంతా దొక్కులాడుతుంది. పెర్మిటి సర్ది బువ్వ వెక్కవోకుంటే బువ్వాళ్లకు ఫోన్ చేసి తిన్నవా, ఏం తిన్నావు, ఏం కూర, మంచిగున్నాయా అని వద్దిచ్చి అడుగుతుంది. అంతే కదా మరి. అసొంటిది ఆపతిలున్నాడు ఆడికెళ్ళి రాలేడు మనం పోలేమంటే ఇంకెట్లుంటది. ఖతర్లో బాంబు పడితే కరీంనగర్ వాళ్ళు, కువైట్లో అటాక్ అయితే కామారెడ్డోళ్ళు, దుబాయ్లో జగడం అయితే జగిత్యాలోళ్ళు, బహ్రాన్లో బాంబులేస్తే నిజామాబాద్ వాళ్ళు, ఓమన్లో ఏమన్నైతే సిద్దిపేటోళ్ళు, సౌదీలో ఏం జరిగినా ఆదిలాబాద్ వాళ్ళు బుగులు పడతాన్రు. మన కాంచి గల్ఫ్ దేశాలకు బతకబోయినోళ్ళు 15 లక్షల మందికి మీదనే ఉన్నారు. మరి ఆడిప్పుడు యుద్ధం కాబట్టే ఇరాన్ వాళ్ళు బాంబుల మీద బాంబులు వేయబట్టిరి. నా కొడుకు ఎట్లున్నాడు, నా పెన్మిట్ ఎట్లున్నాడు, మా నాయన పరిస్థితి ఏందో అని ఈడున్నోళ్ళ పానం తొక్కులాడుతాంది. గంటకు ఫోన్ చేసి అరుచుకుంటాన్రు మంచిగున్నవా బిడ్డ అని. ఈడియో కాల్ అయితే అగుపడతాడని ఊకూకే చేస్తుర్రట. 20 సంవత్సరాల నుంచి బేరంలో ఉన్నాను సార్. ఎప్పుడు నేను ఇది ఫేస్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫస్ట్ టైం నాయుడుతోటే కొంచెం మాకు కూడా బాగా భయం అనిపించింది సార్. ఆ 2 రోజు ఇక్కడ పరిస్థితి మంచిగా లేదు. దుబాయ్ లో పోతారు డ్యూటీకి, అందరు ఇక్కడ ఉన్నారు. అందరికి భయం ఉంది. డ్యూటీ లేదు, అందరికి భయం ఉంది. దేశం గాని దేశంలా, రాజ్యం గాని రాజ్యంలా ఎట్లున్నారో, ఏం తిన్నారో, ఏడ పన్నారో, ఎప్పుడేం ఫోన్ వస్తుందో అని బుగులుతోటున్నారు. డ్యూటీలో ఉంటూరు అనిపిస్తుంది. డ్యూటీకి వెళ్ళి వచ్చి రూమ్కి వచ్చేసి తిని మాతో మాట్లాడేదాకా మళ్ళీ మా గారి చేతిలో పానం ఉంటుంది. 3 నెలలు కూడా కాదు కరెక్ట్. మనమాడు ఒక్కడే ఉంటాడు నా మనమాడు. అవి పడ్డప్పుడు దాగుంటారట వంకలరా. ఇక మర్రా అవి లేనప్పుడు బయటకు వెళ్తారట. అర్ధగంట మాట్లాడుతుర్రి, కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం అంతే మాట్లాడే టైం లేదన్న వాళ్ళకు. అలాగే అకస్మాత్తుగా సైరన్ రాగానే బంకర్లకి వెళ్ళిపోతారట. ప్రస్తుతం వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు. కాకపోతే భయాందోళనలు అయితే ఉన్నాయి మాకు. వాళ్ళకి పరిస్థితి మంచిగా లేదని రమ్మంటానికి అంత అలకగా అయ్యేది కాదాయే. పోయిదోళ్ళకొచ్చే ఈలుండదాయే, అంతా అరబ్ షేక్ చేతులుంటది. మా ఆయన 20 years అవుతుంది ఫారెన్లో ఉండబట్టి. వీళ్ళందరూ పనుకోకుండా ఇంట్లోనే అందరూ భయపడుతూ ఉంటుండ్రట. ఆ విధంగా మాకు నిన్న కాల్ చేసుడుకు మేము కూడా చాలా భయపడుతున్నాం. భయంతోనే అట్లానే రూమ్ లో ఉంటున్నారట. పని లేదు, ఏం లేదు, అందరు దాగి ఉన్నారట. అటు ఆడ గడబడ్లు ఎన్నడాగుతాయో, ఈడున్నోళ్ళ జీవి ఎన్నడు తుర్తయితదో పాపం.